28. ఆ విధంగా జరాసంధుడి గురించి కృష్ణుడు చెప్పింది విన్న భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, శత్రువు ఎంత బలవంతుడైనా ధర్మం మనవైపు ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. నాకు అండగా శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు ఆ జరాసంధుణ్ణి నేను తప్పకుండా మల్ల యుద్ధంలో ఓడించి తీరుతాను అని చెబుతాడు. అప్పుడు అర్జునుడు కూడా ధర్మరాజుతో, భీముడు చెబుతున్నది నిజమే. ఈ ప్రపంచంలోనే రాజులందరినీ ఓడించి రాజసూయ యాగాన్ని ఏ సమస్యలు లేకుండా జరిగేలా చేస్తామని అంటాడు. ఇక అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు, అవును ధర్మరాజా, అర్జునుడు, భీముడు, నేను కలిసి వెళ్లి ఆ జరాసంధుణ్ణి ఓడించి గెలుపుతో తిరిగి వస్తామని అంటాడు. అది విన్న ధర్మరాజు, కృష్ణ, నువ్వు మాకు తోడుగా ఉన్నంత వరకు విజయం మా వెంటే ఉంటుంది అని చెప్పి, ఇక భీమార్జునులతో జరాసంధుని చావు తప్పక జరుగుతుంది, మీకు విజయం లభిస్తుందని వారిని ఆశీర్వదించి